బిర్యానీలో కన్నా బగారా రైస్, పలావ్ ఇలా దేనిలోకైనా సూట్ అయ్యే సేరువా ఎలా చేసుకోవచ్చో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాత్ర పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఉల్లిపాయలు వేసుకొని చిన్న ముక్కలు కట్ చేసుకొని అవి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే సారపప్పు, అలాగే తెల్ల నువ్వులు, జీడిపప్పు నూక వేసాను, లేకపోతే జీడిపప్పు అన్న వేసుకోండి. ఇలా కొబ్బరి ముక్కలు కూడా వేసుకోండి, ఎండు కొబ్బరి అయినా పర్లేదు. ఇందులోనే టమాటా కూడా వేసుకొని బాగా ఈ విధంగా మగ్గించుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ఇదంతా కూడా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అదే పాత్రలో ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్లో కాస్త షాజీరా, ఇలాచి, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, అలాగే పచ్చిమిర్చి వేసి మనం పేస్ట్ చేసుకున్న ఈ పేస్ట్ అంతా కూడా వేసుకోవాలి. ఆనియన్ పేస్ట్లో ఈ విధంగా ఫ్రై చేస్తున్నప్పుడే అల్లం వెల్లుల్లి గరం మసాలా ఫ్రెష్గా చేసుకున్న మసాలా వేసుకొని పసుపు, కారం కూడా వేసుకొని ఈ విధంగా ఒక 5-6 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి సిమ్లోనే. ఇప్పుడు ఇందులో 1.5 గ్లాస్ వాటర్ వేసుకొని ఉప్పు అలాగే కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని సిమ్లో మరిగించుకుంటే రెడీ అయిపోతుంది సేరువా.